ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराख्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वचिष्ठायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमितं भूय एवास्तु भूयः. తిరుప్పావై 16వ పాశురం. நாயகனாய் நின்ற நந்த கோபனுடை கோயில் காப்பானே, கொடுத்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஐயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நெருந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே అమ్మా నీరేష నిలైకదవం నీకేలో రెంబావాయ్. తాత్పర్యము: గోపికలందరూ అందరినీ పురస్కరించుకొని నందగోపుల ఇంటికి చేరిరి. గోపకులము వారందరికీ నాయకుడైన అద్వితీయుడగు నందుల వారి భవనమును రక్షించు స్వామి, మాకు లోనికి పోవ అనుమతినియుము. జెండా రెపరెపలాడేటి తోరణముచే అలంకరింపబడిన సింహద్వారమును రక్షించువాడా, మణులు పొదిగిన ఈ సింహద్వారపు తలుపుల గడియ నీవే తెరువుము. సజాతీయులమగు వ్రేపల్లెవారు, పిన్న వయసు వారము, మణివర్ణుడైన కృష్ణుడు మాకు శబ్దించెడు పరానువాద్యము ఇచ్చేదనని నిన్ననే మాట ఇచ్చినాడయ్యా. అందులకే పరిశుద్ధమైన భావముతో కదలి వచ్చినారము. ఆతనిని నిద్ర నుండి మేలుకొల్పుటకు స్తోత్రము చేయవచ్చితిమి. దయచేసి నీవు మమ్ములను కాదనవద్దు. నీవే దృఢమైన ఈ తలుపుల గడియను తీయుము. ఇది మా అద్వితీయమగు వ్రతము. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.